ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందములను పద్యాలు తీసుకుందాం. సాయిరామ్. ముందుగా 169 పద్యం. పురముల్ మూడును ఒక్క బాణమున నిర్మూలంబుగా వించు శంకరు చందమునన్ ఏచి రాఘవుడు లంకాపట్టణం ఇద్ద గోపురశాలాంగణ హర్మ్య రాజభవన ప్రోజత్పతోళీ కవాట రథాస్వద్వీప శస్త్ర మందిర నిశాట శ్రేణితో వేల్మిడిన్. పురములు మూడింటిని ఒకే ఒక బాణము చేతనే నిర్మూలంబున్ ధ్వంసము కావించు చేయు శంకరు శివుని చందంబునన్ వలె ఏర్చన్ నాశనము చేసెను లేదా కాల్చెను. రాఘవుడు రాముడు లంక పట్టణము యుద్ధ ప్రసిద్ధమైన గోపురములు శాలలు అంగణ భవనములు హర్మ్య మేడలు రాజభవనములు బాగు చేయబడిన లేదా కళ్ళాపి చల్లిన ప్రతోళి పెద్ద వీధులు కవాట తలుపులు రథములు అశ్వ గుర్రములు ద్వీప ఏనుగులు శస్త్ర ఆయుధముల మందిర శాలలు నిశాట రాక్షస శ్రేణిన్ సమూహములు సహా రేల్మిడిన్ చిడికెలో. భావము. పూర్వము శివుడు ఒకే బాణంతో త్రిపురాలను కాల్చివేసినట్లు రాముడు పెద్ద పెద్ద గోపురాలు శాలలు ముంగిళ్ళు మేడలు రాజగృహాలు రచ్చలు తలుపులు రథాలు గుర్రాలు ఏనుగులు ఆయుధాగారాలు రాక్షస గణాలతో నిండి ఉన్న లంకానగరాన్ని చిటికెలో భస్మీపట్నం చేశాడు. తర్వాత 170 పద్యం. రావణున్ అఖిల జగద్విద్రావణున్ పరిమాచి లిలిపే రక్షో విభుగా రావణ అనుజన్ముని ఐరావణ శతకీర్తిన్ మెరసి రాఘవుడున్ ఎలమిన్. రావణుని అఖిల సమస్త జగత్ లోకముల వారిని విద్రావణున్ తరిమి కొట్టువారిని పరిమార్చి సంహరించి నిలిపెను లేదా చేసెను. రాక్షస విభుగాన్ రాజుగా రావణుని అనుజన్మునిన్ తోబుట్టువుని తమ్ముడు విభీషణుని ఐరావతము వంటి సీత తెల్లని కీర్తి మెరసి ప్రకాశించగా రాముడు ఎలమిన్ సంతోషముతో లేదా వికాసముతో. భావము. ఈ విధంగా ఐరావత గజం వలె తెల్లని కీర్తితో ప్రకాశించిన శ్రీరాముడు సమస్త భువనాలను వేధించి బాధించిన రావణుని హతమార్చాడు. అతని తమ్ముడైన విభీషణుని రక్కసులకు రాజుగా చేశాడు. తర్వాత 171 పద్యం. ధర్మ సంరక్షకత్వ ప్రభావుండయు ధర్మ విధ్వంసకత్వమునన్ పదలి కరదండనాభిముఖ్యమున్ పొందకుండియు కరదండనాభిముఖ్యమున మెరసి పుణ్యజనావన స్ఫూర్తిన్ పెంపొందియు పుణ్యజనాంతగ స్ఫురణంతనరి సంతతాశ్రిత విభీషణుడు కాకుండియు సంతతాశ్రిత విభీషణతన్ ఒప్పిమించేన్ తన కీర్తి చేత వాసించే దిశలున్ తరమేనుదయంప జగతికెవ్వరికైన. చారుతరమూర్తి నవనీశ చక్రవర్తిన్ ప్రకట గుణసాంద్రు దశరథ రామచంద్రున్
ధర్మమును సంరక్షకత్వ రక్షించు లక్షణములతో ప్రభావుండు ప్రభావశాలి అయ్యున్ అయినప్పటికీ ధర్మ విల్లు అనగా శివధనుస్సు విధ్వంసకత్వమునన్ విరుచుటలో పొదలి విజృంభించి ఖర తీవ్రమైన దండన దండించుటయందు అభిముఖ్యమునన్ ఇష్టపడుటను పొందక లేకపోవుట ఉండియున్ కలిగియు ఖరుడు అను రాక్షసుని దండన దండించుటయందు నాభిముఖ్యమునన్ ఇష్టపడుటలో మెరసి అతిశయించి పుణ్యాత్ముల ఆవన రక్షించు స్ఫూర్తిన్ సంకల్పముతో పెంపొందియున్ అతిశయించియు పుణ్యజన రాక్షసులను అంతకన్ సంహరించు స్ఫురణన్ సంకల్పముతో తనరి అతిశయించి సందత ఎల్లప్పుడూ ఆశ్రయించిన వారికి విభీషణుండున్ భయంకరుడు కాకన్ అవగపోయి ఉండియు సంతత ఎల్లప్పుడూ ఆశ్రయించిన విభీషణుడు ఉండుటందు ఒప్పి చక్కగా ఉండి మించన్ అతిశయించను తనరి తన కీర్తి చేతన్ వలనన్ వాసించన్ ప్రకాశించను దిశలు దిక్కులు తరమా ఏమిటి నృతింపన్ స్తుతించుటకు జగతిన్ లోకముల ఎవరికి అయినను దారుతర సుందరమైన మూర్తిన్ స్వరూపుడు అవని భూమికి ఈశా ప్రభువులకి లేదా రాజులకి చక్రవర్తి ప్రకట ప్రసిద్ధమైన గుణములు సాంద్రున్ దట్టముగా ఉన్నవానిని దశరథ పుత్రుడు రామచంద్రుని భావము. ఆయన ధర్మాన్ని రక్షించినవాడు అనే మహత్వం కలిగి కూడా ధర్మ విధ్వంసకుడై ప్రకాశించాడు అనగా సేవ ధనుర్భంగం చేశాడన్నమాట. ఖరదండనలో అభిముఖుడు కాకపోయినా ఖరదండనలో అభిముఖుడయ్యాడు. అంటే కఠిన శిక్షలు విధించడానికి విముఖుడైన ఆ రాముడు ఖరుడనే రాక్షసుని దండించడానికి సుముఖుడయ్యాడు. పుణ్యజన రక్షకుడై కూడా పుణ్యజనులను హతమార్చాడు అనగా పుణ్యాత్ములను రక్షించి రక్కసులను శిక్షించాడనమాట. ఆశ్రిత విభీషణుడు కాకపోయినా ఆశ్రిత విభీషణుడయ్యాడు అనగా ఆశ్రయించిన వారి పట్ల భయంకరుడు కాడు. కానీ విభీషణునికి ఆశ్రయించిన వాడయ్యాడు. తన విశాల యశస్సును దిశలా వ్యాపింపజేసి సుప్రసిద్ధుడయ్యాడు. మహాసుందరుడు మహారాజులలో మేటి సుగుణాభిరాముడైన ఆ దశరథరాముణ్ణి కీర్తించటానికి లోకంలో ఎవరికి సాధ్యం కాదు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.